సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోద్రీప్తుడై దశకంఠుడు. నీకొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోవును, అంతదనుక నిన్నంటగరాను, ఈ లోపున బాగోగులు కనుగొను, నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదని నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు, క్రోధోదీప్తుడై దశకంఠుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓయి రావణ, శ్రీరామునితో వైరమును మానుకొనుము, నిన్ను మన్నించి అనుగ్రహించమని నా పతిదేవునితో చెబుతాను అని సీత పలికింది. అంతట రావణుడు, ఓ సీత, నీవెంత గడసరిదానవే, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఎంతటి కర్ణకఠోరంగా మాట్లాడుతున్నావు, ఎంత ఘోరమైన అసభ్యకరమైన దూషణలు ప్రేలుచున్నావు. చూడు, నీ పైగల వ్యామోహం నన్ను బంధించి వేసింది గాని లేకుంటే ఈ పాటికి నిన్ను వధించి ఉండేవాడిని అని కోపంతో ఉగ్రుడైన దశకంఠుడు తీవ్ర గాత్రంతో గర్జించాడు. సీత, నీకు ఇచ్చిన ఏడాది గడువు ఇంకా 2 నెలలలో తీరిపోతుంది. అప్పటి వరకు నిన్ను అంటుకోనుగాక అంటుకోను. ఈలోగా రానున్న బాగోగులు బాగా ఆలోచించుకో. నన్ను కాదనుకుంటున్నా నిన్ను బలాత్కారం చేయను, అయితే నన్ను కాదన్న నిన్ను దయతలచను అని కోపంతో ఉగ్రుడైన దశకంఠుడు తీవ్రస్వరంతో హెచ్చరించాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.